ఏం జరిగిందిరా? నీ పిండా కొడుకు అటు చూడరా, అటు చూడరా. వాడి కోసం ఇంత దూరం అది అన్నం మోసుకొచ్చింది. నిన్నగాక మొన్న వచ్చాడు వాడు. దానితో ఇకలు పక్కపక్కలు చూస్తుండే కర్మ నాకు పట్టిందిరా. అబ్బా, అయ్యో అయ్యో, అది ముద్దలు కలిపి వాడి నోట్లో పెట్టడం, వాడు హాయిగా తినడం. ఎంత అదృష్టం చేసుకున్నాడు రా దొంగ గారిది కొడుకు. వాడి కడుపు నిండుతోంది, నా కడుపు మండుతోంది. చూడే, అందరూ వాడికి ఏమన్నా నేను తక్కువ లేదే? బుద్ధిలో ఏమన్నా తక్కువ? బుద్ధిలో తక్కువేరా? ఎలా రా? అలా చూడు, వాడి చేతిలో ఏముందిరా? వేరు. ఒట్టి వేరు కాదురా, గట్టి వేరు మహిమ. చూడరా. ఏంటి ఏమా మహిమ అందులో ఉందా? అయితే ఒరే, నేను గమ్మత్తుగా అక్కడికి వెళ్తాను. ఆ వేరు తీసుకుంటాను, ఆ రాణిని వశం చేసుకుంటాను. నువ్వు చెట్టు చాటు చూస్తూ ఉండు, కథ జరగొట్టదు. ఇంకో చాలు. దాని అబ్బాయి కోసం అన్నం తెచ్చావా? అవునులే, పాపం పొలంలో చాలా కష్టపడుతున్నాడు. పాడుగాకి రాణి, ఏమిటి కూరలు? సరే, నాకు పెట్టవు ముద్దలు, నేను తింటాను. ఎంతక్క? నీకు ముద్దలు కాదు, గుద్దులు. నేనంటే ఈ కసుపు ఎన్నాళ్ళు చూస్తానుగా. చూస్తావు చూస్తావు. రాణి, ఇప్పుడు మనం ఇంటికేనా? ఎక్కడికైతే నీకెందుకు? నాకెందుకా? ఉండి చెప్తే. పులుచుకుందా? నా మీద కోపం పోయిందా? ఇప్పుడు 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 దాసు, ఈ మూలికలు తాయెత్తులు మనసులు కలుపుతాయనుకుంటున్నావా? ఈ పిచ్చి వేషాలు కట్టిపెట్టు. నువ్వు తల్ల కిందగా తపస్సు చేసినా నేను పెళ్లి చేసుకోను. చేసుకోవా? అయితే ఆ ఊరు పెళ్ళైన వాడు చేసుకుంటావే? అది నీకు అనవసరం. నాకు అవసరం. కాదు, బెడిసి కొట్టిందిరా.